సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మూవీ రివ్యూలోకి వెళదాం. ముందుగా మారుతి టాకీస్ ఫ్రెండ్స్ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. సాయిధరం తేజ్ సినిమాకి తెలుగు ఆడియన్స్ కి మంచిగా దగ్గరవుతూ వెళ్తున్నాడు. బిజినెస్ పరంగా మినిమం గ్యారంటీ హీరో స్టేజ్ ని ఎప్పుడో దాటేశాడు. ప్రస్తుతం మార్కెట్ రేంజ్ ని విస్తరించుకునే పనిలో ఉన్నాడు. ఆ లక్ష్యంతోనే తేజ్ నటించిన తాజా చిత్రం విన్నర్ ఈ వారం థియేటర్లకు వచ్చింది అని చెప్పుకోవచ్చు. మహాశివరాత్రి సెలవు కలిసి వచ్చింది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మరి ఈ ఓపెనింగ్స్ ని ఎలాంటి విజయంగా సినిమా మలుచుకునే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, సిద్ధు న్యూ లుక్ అనే న్యూస్ పేపర్ లో క్రియేటివ్ హెడ్. అతనికి 2 సినిమాలంటే చాలా చాలా ఇష్టం లేదు. ఒకటి రేసు గుర్రం, 2 నాన్నకు ప్రేమతో. ఎందుకంటే రేసు గుర్రంలో రేసు గుర్రం 2 ఉన్నాయి. అతనికి గుర్రాలన్నా గుర్రాల రేసులన్నా ఇష్టం లేదు. అలాగే నాన్నన్నా కూడా ఇష్టం లేదు. ఎందుకు అని అడిగితే దాని వెనక గుండెల్ని పిండేసేంత మ్యాటర్ ఉంది. ఓ పక్కన ఆ బాధని మనసులో అనుభవిస్తూనే సితారా అనే అందమైన అమ్మాయి కనబడితే ప్రేమిస్తూ మొదలు పెడతాడు. ఎన్నో రకాలుగా ట్రై చేస్తాడు. కానీ సితారా మనోడి ప్రేమను అర్థం చేసుకోదు. ప్రేమించకపోతే పోయే ఓ క్రిటికల్ సిచ్యువేషన్ లో సిద్ధుని బాగా ఇరికించేస్తది. సితారా కోసం తనకు ఏదైతే ఇష్టం లేదో అదే గుర్రం రేసుని గెలిచే ఛాలెంజ్ తీసుకుంటాడు. ఆ ఛాలెంజ్ లో తన పర్సనల్ విషాదానికి సంబంధించిన కనెక్షన్ కూడా ఉంటది. ఏమిటది? చివరికి సిద్ధు రేసు గెలిచి విన్నర్ అనిపించుకున్నాడా? ఈ సినిమా మిగతా కథ చెప్తుంది. విశ్లేషణ విషయానికి వస్తే, విన్నర్ అంటే విజేత, గెలిచిన వాడే విజేత. గుర్ర పందెం నేపథ్యంగా కథను రాసుకున్నారు. ఆ పందెంలో గెలిచిన వాడే విన్నర్. జనరల్ గానే మనకి నాలెడ్జ్ ఉంటది సినిమాలో విన్నర్ ఎవరవుతారో. హార్స్ రైడింగ్ బ్యాక్ డ్రాప్ అనేది ఫ్రెష్ ఎలిమెంట్ అనే చెప్పుకోవాలి. నేపథ్యం తాజాగా అనిపించినప్పటికీ సినిమా మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనరే. సినిమాలో పాజిటివ్ లో ఉన్నాయి, నెగిటివ్ లో ఉన్నాయి, 2 ఈక్వల్ గా ఉన్నాయనే చెప్పాలి. ముందు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ గోపీచంద్ మలినేని జిల్ ఉన్న టెక్నీషియన్. ఇంట్రెస్ట్ లేదో ఫోకస్ చేయడో గానీ కథలు మాత్రం రాయడు. సినిమాని తీయటం మాత్రం బాగా తీస్తాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ అతను లెక్కలో వాటిని పిక్చరైజ్ చేస్తూ ఉంటాడు. మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో కూడా కొన్ని ఎపిసోడ్స్ ని అదరగొట్టేశాడంతే. ఫస్ట్ హాఫ్ లో కేఫ్ లో 30 పృథ్వీ, సాయిధరం తేజ్, రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో ఫైట్ ఉంటది. ఇంప్రెస్ అవుతారు అందరూ. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో హీరో నేను రేస్ లో పాల్గొంటున్నాను అని చెప్తూ విలన్స్ కి వార్నింగ్ ఇచ్చే ఒక ఎపిసోడ్ ఉంటది. మామూలుగా తీయలేదు, రచ్చ చేశాడు దాన్ని కూడా. సినిమాలో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంటది. కొన్ని సీన్స్ ని భలే తీశాడు అసలు. క్లైమాక్స్ రేస్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. పిక్చరైజేషన్ కి సంబంధించి మంచి విజన్ గోపీచంద్. సినిమాలో లొకేషన్స్ గానీ, ఆ రేసింగ్ వాతావరణం గానీ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. అంటే విజన్ డైరెక్టర్ దే అయినా చూపించే కన్ను మాత్రం కెమెరామెన్ ది. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ చోటకే నాయుడు సినిమాటోగ్రఫీ. చాలా గ్రాండ్ గా క్యాప్చర్ చేశారు సినిమాలో విజువల్స్ అన్నింటినీ. తర్వాత యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కూడా ఫెంటాస్టిక్ పనితనాన్ని చూపెట్టారని చెప్పాలి. అన్ని ఫైట్స్ ని బాగా ఎంజాయ్ చేస్తాం. సాయిధరం తేజ్ కూడా మంచి ఈజ్ తో బాగా చేశాడు. ఫైట్లు, యాక్షన్, కామెడీ కూడా గట్టిగానే ట్రై చేశాడు. పర్వాలేదు అనిపించాడు. తెలిసిందే డాన్సులు ఎరగదీసేస్తాడు అని. పిచ్చోడ్నే అయిపోయానే నా బీసీ సెంటర్ లో సాంగ్ లో కుమ్మేశాడు. తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ లో సితారా, బీసీ సెంటర్ సాంగ్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకి అవసరమైన ఎమోషన్ ని బాగా ఎలివేట్ చేశాడు తమన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. జగద్ బాబు గారు మంచి పాత్రలో కనిపించారు. డీసెంట్ పర్ఫార్మెన్స్. రకుల్ ప్రీత్ గ్లామర్ ఆకట్టుకుంటుంది. చెప్పుకోవాలి అనుకుంటే సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఇవే. నెగిటివ్ పాయింట్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నాయి. ఎంత ఈక్వల్ గా ఉన్నాయంటే సినిమా ఫస్ట్ హాఫ్ అసలేం బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది. బేసిక్ గా గోపీచంద్ మలినేని ఓ మంచి కథ చెప్పాలి అని సినిమా తీసినట్టు అనిపించలేదు. కొన్ని మంచి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, వాటిని సినిమాలో చూపిద్దాం అన్న ప్రయత్నమే జరిగింది. ఆ తర్వాత మంచి హీరో దొరికాడు, అతను బాగా ఫోకస్ చేద్దాం అనుకునే సినిమా తీసినట్టు అనిపించింది. ఈ సినిమా కథ గొప్ప కథ ఏం కాదు, ఇలాంటివి మనం ఆల్రెడీ చూసున్నాం. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే హార్స్ రేస్ అనే నేపథ్యం పోతే దాన్ని అలంకారంగానే వాడుకున్నారు, కానీ దాన్ని అడ్వాంటేజ్ లాగా తీసుకుని ఓ నికార్సైన కథనైతే తయారు చేయలేదు. రేసింగ్ అనేది కేవలం పందెం మాత్రమే కాదు, అదొక శాస్త్రం, అదో సబ్జెక్ట్. సూర్యదేవర రామ్మోహన్ రావు గారు అని మన తెలుగు నవల రచయిత ఓ నవల రాశారు, అశ్వమేధ యాగం అని. దాన్ని రిఫరెన్స్ గా తీసుకున్న రేసింగ్ కి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని సినిమాలో చూపెట్టే అవకాశం ఉండేది. కానీ ఈ సినిమా మేకర్స్ ఉద్దేశం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కాదు, ఎంటర్టైన్ చేయటం. అందుకనే రొటీన్ గానే ఎంటర్టైన్మెంట్ ని పంచి ఓకే అనిపించుకున్నారు. అదృష్టం ఏమిటి అంటే సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటాం. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టింది, సెకండ్ హాఫ్ బోర్ అనిపించదు. కొన్ని మంచి సీన్లు పడ్డాయి, వాటిని ఎంజాయ్ చేస్తాం. పాటలు కూడా సెకండ్ హాఫ్ లోనే బాగున్నాయి, అలా కలిసి వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ కాస్త చికాకు పరిచిన సెకండ్ హాఫ్ లో కొన్ని ఉత్సాహపరిచే అంశాలు ఉండటం మూలంగా సినిమా అయిపోయి బయటకు వచ్చేప్పుడు పర్వాలేదనే ఫీలింగ్ తోనే బయటకు వస్తాం. అది ఈ సినిమాని చాలా వరకు కాపాడొచ్చు అన్నది అభిప్రాయం. బేసిక్ గా సినిమాకి సంబంధించి
సంబంధించి మేజర్ మైనస్ అయితే రైటింగ్ డిపార్ట్మెంటే అంటాను. కథా రచయిత కానీ, మాటల రచయిత కానీ, కథా విస్తరణలో పాలు పంచుకున్న వాళ్ళు కానీ ఇంట్రెస్టింగ్ గా అయితే ఈ సినిమా కథని, స్క్రీన్ ప్లే ని డిజైన్ చేయలే. ఫస్ట్ హాఫ్ ని ఎంత బ్యాడ్ గా డిజైన్ చేశారు అంటే హీరో క్యారెక్టర్ మీదే అసహనం వస్తుంది. ఏంటిది ఓ లింక్ లేకుండా, ఓ లాజిక్ లేకుండా ఎడాపెడా బిహేవ్ చేస్తున్నాడు అని. కొన్ని మంచి సీన్స్ ని గోపీచంద్ మల్లిని తన టాలెంట్ తో లేపి సినిమాని నిలబెట్టాడు. పవర్ఫుల్ కంటెంట్ ఉన్న ఈ సినిమాకి అబ్బూర్ రవి గారి మాటలు సింక్ అవలా, ఆయన పేల్చిన పంచులు సరిపోలా, ఇంకా పవర్ఫుల్ పంచ్ డైలాగులు పడాల్సింది. ఆ లోటు మాత్రం సినిమాలో చాలా చోట్ల కనిపించింది. సాంకేతికంగా మిగతా విభాగాల పనితీరు, ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్, నిర్మాణాత్మక విలువలు మంచి స్టాండర్డ్స్ లోనే ఈ సినిమాలో కనిపించాయని చెప్పాలి. మొత్తంగా విన్నర్ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఏదో గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే ఉండదు కానీ పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ అంశాలు అయితే సినిమాలో ఉన్నాయి. వాటిని ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేయడానికి ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. విన్నర్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినిబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా విన్నర్ ని సినిబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.